వెల్కమ్ టు సతీష్ ఎడ్యూటెక్. ఈ వీడియోలో మనము స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కి సంబంధించినటువంటి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్ ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలని చూద్దాం. ఈ ఉద్యోగాలు 10th క్లాస్ బేస్ పైన వచ్చినటువంటి ఉద్యోగాలు. సో 10th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. సో దీంట్లో ఏజ్ లిమిట్ ఎంత, పరీక్ష విధానం ఎలా ఉంటుంది, సో ఇదంతా కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను నోటిఫికేషన్ గురించి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, లేదా ఇక్కడ పైన రైట్ సైడ్ మీరు టాప్ కార్నర్ లో ఐ సింబల్ పైన మీరు క్లిక్ చేసి కూడా ఆ వీడియోని చూడొచ్చు, లేదా కామెంట్ లో పిన్ చేస్తాను, అక్కడ నుంచి ఈ వీడియో చూసిరండి. సో ముందుగా చూసినట్లయితే మనము ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అండి. ఈ వెబ్సైట్ లోకి రావాలి. వెబ్సైట్ వచ్చిన తర్వాత ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ ఉంది. కావాలని చదవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇక్కడ నుంచి మీరు ఈ నోటిఫికేషన్ మొత్తము చదవడానికి అవకాశం ఉండడం జరుగుతుంది. సో లేదా నా వీడియో చూస్తే మీకు సరిపోతుంది. సో ముందుగా ఇక్కడ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో ఎలా ఉంటుందంటే, ఆల్రెడీ ఇంతకుముందుకి ఎవరైతే ఎస్ఎస్సికి సంబంధించినటువంటి జాబ్స్ కి అప్లై చేశారో వాళ్ళు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొత్తగా ఎవరైతే ఇంతకుముందుకు ఎవరు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కి ఎవరైతే అప్లై చేయలేదో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అయితే మీరు ఇంతకుముందుకు ఎస్ఎస్సికి అప్లై చేశారా లేదా, మీ రిజిస్ట్రేషన్ దీంట్లో ఉందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఈ ఫర్గట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఫర్గట్ రిజిస్ట్రేషన్ ఐడి పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. అంటే ఒకవేళ రిజిస్టర్ అయ్యారనుకోండి మీరు, ఆ రిజిస్టర్ యొక్క ఐడి పాస్వర్డ్ మీకు రెండు తెలుస్తాయి అనమాట. ఇక్కడ మీరు పర్మనెంట్ స్టేట్ ఏదనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. ఫర్ సపోజ్ నేను తెలంగాణని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఈమెయిల్ ఐడి లేదా మొబైల్ నెంబర్ ఏదన్నా ఒకటి ఇచ్చి సెర్చ్ చేయండి. సో మీరు ఏ ఈమెయిల్ ఐడి ఇచ్చారో గుర్తు లేకపోతే మీ దగ్గర ఎన్ని ఈమెయిల్స్ ఉంటే అన్ని ఈమెయిల్స్ మార్చి చెక్ చేయండి, లేదా మీ మొబైల్ నెంబర్స్ మార్చి చెక్ చేయండి. ఏదన్నా ఒకటి మ్యాచ్ అవుతుంది. ఓకేనా. తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేస్తే ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ అయిపోయారు అనుకోండి, మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది, లేకపోతే డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని రావడం జరుగుతుంది. ఓకేనా. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఇప్పుడు మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ నవ్ అనే ఆప్షన్ ఉంటుంది కదండి, ఈ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఓకే. సో ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఈ రిజిస్ట్రేషన్ మీకు రాబోయే ఎన్ని ఎస్ఎస్సి నోటిఫికేషన్స్ వచ్చినా అన్నిటికీ ఇదే రిజిస్ట్రేషన్ నెంబర్ మనము ఉపయోగించుకోవడం జరుగుతుంది అనమాట. కాబట్టి రిజిస్ట్రేషన్ నెంబర్ చాలా జాగ్రత్తగా ఉంచుకోవాల్సి ఉంటుంది. సేమ్ ఇదే ప్రాసెస్ ఉండడం జరుగుతుంది మిగతా ఎగ్జామ్స్ కి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎంటీఎస్ ఇప్పుడు వచ్చిందండి, నెక్స్ట్ వేరే నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, అప్పుడు అప్లై చేయాలంటే ఈ డీటెయిల్స్ అన్ని మీ ప్రైమరీ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్ మీ ఫోటో అన్ని కూడా ఆటోమేటిక్ గా అప్డేట్ అయిపోతాయి. జస్ట్ మీ ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్, అంతేకాకుండా మీ బేసిక్ డీటెయిల్స్ ఇచ్చేసి సబ్మిట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. ఇప్పుడు టీఎస్పీఎస్ లో కానీ ఏపీపీఎస్ లో ఎలా 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం, అదే విధంగా ఇది కూడా ఎస్ఎస్సి లో 1 టైం రిజిస్ట్రేషన్ మోడల్ అనమాట. ఓకే. సో ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ కొత్త వాళ్ళు కాబట్టి ఇక్కడ 3 రకాల అంశాలు మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. 1 బేసిక్ డీటెయిల్స్, 2 అడిషనల్ డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్, 3 ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్. సో ఇక్కడ ఒక్కొక్కటి నేను స్లోగానే చెప్తాను, లాస్ట్ వరకు చెప్తాను కాబట్టి స్లోగానే చూడండి వీడియోను, మళ్ళీ మీకు డైలమా ఉండకుండా. డూ యూ హ్యావ్ ఆధార్ కార్డ్ అని అడుగుతుంది. ఒకవేళ ఆధార్ కార్డు ఉన్న వాళ్ళైతే ఎస్ అని, లేదంటే నో అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయండి. ఒకవేళ మీ దగ్గర ఆధార్ కార్డు లేదనుకోండి, ఏదైనా మీ ఇక్కడ ఉన్నటువంటి ఐడి కార్డులలో ఏదైనా ఒక పాన్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ కార్డ్ కానీ ఏదైనా ఇచ్చి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఒకవేళ ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసేయండి. ఓకేనా. 2 సార్లు ఆధార్ కార్డు ఇవ్వాలి. ఆధార్ కార్డ్ నెంబర్ వెరిఫై ఆధార్ కార్డ్ నెంబర్ అంటే 2 టైమ్స్ ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి. తర్వాత మీ నేమ్ 10th క్లాస్ మెమోలో ఎలా ఉంటే అలా ఇచ్చేసేయండి. వెరిఫై నేమ్, మళ్ళీ మీ నేమ్ 10th క్లాస్ ఎలా ఉంటే అలా ఇచ్చేయండి. తర్వాత మీరు ఎప్పుడైనా 10th క్లాస్ మెమోలో కానీ ఎక్కడైనా పేర్లు చేంజ్ చేశారని అడుగుతారు. సో నో అని పెట్టేసేయండి. మాక్సిమం ఎలా ఎవరు కూడా కొత్తగా రాయాల్సిన అవసరం లేదు. ఫాదర్ నేమ్ 10th క్లాస్ లో ఎలా ఉంటే అలా ఇచ్చేసేయండి. ఓకేనా. అదే విధంగా ఫాదర్ నేమ్ ను మళ్ళీ రాయాల్సి ఉంటుంది. మదర్ నేమ్ కూడా 10th క్లాస్ లో ఎలా ఉంటే అలా ఇవ్వండి. సో మదర్ నేమ్ ను మళ్ళీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కంపల్సరీగా ఇవి క్యాపిటల్ లెటర్స్ లో ఉండే విధంగా చూసుకోండి. మీ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ క్యాపిటల్ లో ఉండే విధంగా చూసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్ మెమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ ఇచ్చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ వెరిఫై చేయడం కొరకు మళ్ళీ ఇంకొకసారి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఇయర్ వస్తుంది. తర్వాత ఇయర్ ని సెలెక్ట్ చేసుకోండి, తర్వాత మంత్ ని సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత డేట్ సెలెక్ట్ చేసుకొని 2 టైమ్స్ అలా చేసేయండి. తర్వాత ఎడ్యుకేషన్ బోర్డు అడుగుతుంది. మీరు ఏ ఎడ్యుకేషన్ బోర్డు కిందగా పాస్ అయ్యారు. బోర్డ్ ఆఫ్ తెలంగాణ ఎడ్యుకేషన్, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది. సో తెలంగాణ ఇంకా అప్డేట్ కాలేదు కాబట్టి బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ ఇచ్చేసేయండి. ఒకవేళ మీకు తెలంగాణ కనబడితే తెలంగాణ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత వెరిఫై యువర్ బోర్డ్ అని మళ్ళీ అడుగుతుంది. అంటే మళ్ళీ బోర్డును ఒకసారి సెలెక్ట్ చేసుకోవాలి. రూల్ నెంబర్, మీ 10th క్లాస్ యొక్క హాల్ టికెట్ నెంబర్ లేదా రూల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత మళ్ళీ ఇంకోసారి వెరిఫై చేయాల్సి ఉంటుంది. రూల్ నెంబర్ ని మళ్ళీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏ ఇయర్ లో పాస్ అయ్యారో మళ్ళీ 2 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోమంటుంది. మీ జెండర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ లెవెల్ ఆఫ్ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th ఇంటర్ ఇవన్నీ అడగడం జరుగుతుంది. సో అది సెలెక్ట్ చేసుకోండి. మీ మొబైల్ నెంబర్ కరెక్ట్ ఇవ్వండి సార్. 2 టైమ్స్ ఇవ్వాల్సి ఉంటుంది మొబైల్ నెంబర్ అండి. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి ఓటీపీస్ అన్ని కూడా మీ మెయిల్ కి మొబైల్ కి వస్తాయి కాబట్టి వర్కింగ్ కండిషన్ లో ఉన్నటువంటి మొబైల్, ఈమెయిల్ మీ దగ్గర ఉండాలన్నమాట కంపల్సరీగా. సో మొబైల్ నెంబర్ ఇవ్వండి. అండ్ అంతేకాకుండా ఇక్కడ మీ యొక్క
ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయండి. 2 టైమ్స్ ఇచ్చేసిన తర్వాత మీరు పర్మనెంట్ ఏ స్టేట్ కి సంబంధించిన వాళ్ళు సెలెక్ట్ చేసుకొని తర్వాత సేవ్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయండి. సేవ్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. యువర్ రిజిస్ట్రేషన్ ఈజ్ పార్షియల్ and it should be completed within 14 days, following which your data would be automatically dated. Please log in, complete your registration with your registration number is అని చెప్పేసి ఈ విధంగా మీకు రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ రావడం జరుగుతుంది. ఈ టైంలో మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబరు అదే విధంగా ఒక ఓటీపీ అనేది మీ మొబైల్ కు రావడం జరుగుతుంది. ఓకేనా? సో తర్వాత ఓకే పైన క్లిక్ చేయండి. ఓకే పైన క్లిక్ చేసినట్లయితే ఏమవుతుందంటే మళ్ళీ ఈ విధంగా మెయిన్ సైట్ లోకి మనం రావడం జరుగుతుంది. మీ మొబైల్ కి వచ్చినటువంటి ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ మీ మొబైల్ కి వచ్చినటువంటి 4 డిజిట్స్ లేదా 5 డిజిట్స్ పాస్వర్డ్ ఉంటుంది. దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చా అంటే ఇక్కడ 5ZRCI లాంటి ఒక నెంబర్ కనబడుతుంది. అది ఇక్కడ ఎంటర్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి లాగిన్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? లాగిన్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ ఇంతకుముందు మీరు ఫిల్ చేస్తారు కదా, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అడిషనల్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అడిషనల్ డీటెయిల్స్ లో మీరు చూసే ముందు బేసిక్ డీటెయిల్స్ మీరు ఏమైనా మార్చుకోవాలి అనుకుంటే ఇక్కడ ఫస్ట్ మీకు బేసిక్ డీటెయిల్స్ కనపడతాయి అన్ని. సో మీరు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో వాటిని ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎడిట్ అనే ఆప్షన్ ద్వారా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఎడిట్ అనే ఆప్షన్ మీరు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేకపోతే డైరెక్ట్ కిందికి వచ్చేసి సేవ్ అని చెప్పేసి నెక్స్ట్ అనే బటన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా ఓకే మీరు సెకండ్ స్టేజ్ లోకి వస్తారు. సెకండ్ స్టేజ్ లో మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే మీ కేటగిరీ, మీరు ఏ క్యాస్ట్ చెందినవారు, జనరలా, ఓబీసీయా, ఎస్సీయా, ఎస్టీయా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క క్యాస్ట్ ని మళ్ళీ వెరిఫై చేయమని మళ్ళీ సెలెక్ట్ చేసుకోమంటారు. నేషనాలిటీ మీరు ఇండియనా, భూటాన్ గా, నేపాల్ చెందిన వాళ్ళ అని అడుగుతుంది. సో ఇండియన్ అయితే ఇండియన్ ఇచ్చేసేయండి. ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మోల్స్, మీ 10th క్లాస్ మెమోలో ఎలా మోల్స్ ఉన్నాయో ఆ మోల్స్ 2 కూడా ఇక్కడ ఇచ్చేసేయండి. 1 ఉంటే 1, 2 ఉంటే 2 ఇచ్చేసేయండి. తర్వాత ఆర్ యూ పర్సన్ విత్ డిసబిలిటీస్ అని అడుగుతుంది. బెంచ్ మార్క్ డిసబిలిటీస్ అని. ఒకవేళ పర్సన్ విత్ డిసబిలిటీస్ అంటే ఎవరైనా మనకు బ్లైండ్ వాళ్ళు కానీ, లో విజన్ వాళ్ళు కానీ, డెఫ్ కానీ, హియరింగ్ ఇంపేర్డ్ కానీ, లేదంటే లోకోమోటివ్ డిసబిలిటీ ఉన్న వాళ్ళు కానీ, యాసిడ్ విక్సమ్స్ కానీ, ఆర్టిజం కానీ డిసబిలిటీ కానీ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా ఉన్న వాళ్ళైతే వాళ్ళు ఎస్ ఇవ్వండి, లేదంటే నో అని ఇవ్వండి. ఒకవేళ మీరు ఎస్ అని ఇచ్చినట్లయితే అంటే మాకు డిసబిలిటీ ఉంది అని ఇచ్చినట్లయితే ఆ డిసబిలిటీ ఎంత ఉంది, ఆ డిసబిలిటీ యొక్క సర్టిఫికేట్ నెంబర్ మిమ్మల్ని అడగడం జరుగుతుంది. ఓకేనా? తర్వాత మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అడుగుతుంది. అడ్రస్ ఇచ్చేసేయండి. సో పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్, హౌస్ నెంబర్, ఉండే ఏరియా, మండల్ అవన్నీ ఇచ్చేసేయండి. స్టేట్ సెలెక్ట్ చేసుకోండి, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి, పిన్ కోడ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏం అడుగుతుందంటే కింద డీటెయిల్స్ లో మీరు పైన ఇచ్చిన డీటెయిల్స్ మీ పర్మనెంట్ అడ్రస్ కాదని అడుగుతుంది. అవును అయితే ఎస్ అని, కాదు అంటే నో అని క్లిక్ చేయండి. నో అని క్లిక్ చేసినట్లయితే మళ్ళీ మీ పర్మనెంట్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అవును అని క్లిక్ చేస్తే ఆల్రెడీ పైన మీరు ఏవైతే డీటెయిల్స్ ఇచ్చారో అవి ఆటోమేటిక్ గా సేవ్ అయిపోవడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సేవ్ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. తర్వాత అవి సేవ్ అయిపోవడం జరుగుతుంది. సేవ్ అయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ స్టెప్ అయిపోయింది, సెకండ్ స్టెప్ అయిపోయింది, ఇప్పుడు థర్డ్ స్టెప్ లో మీరు ఫోటో మరియు సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫోటో మరియు సిగ్నేచర్ అప్లోడ్ చేసేటప్పుడు కంపల్సరీగా ఆ ఫోటో సైజు అనేది 20 KB to 50 KB మధ్యలో ఉండాలి. సిగ్నేచర్ సైజ్ అనేది 10 KB to 20 KB మధ్యలో ఉండాలన్నమాట. ఓకేనా? సో సైజెస్ ఇచ్చారు, దాని ప్రకారం మీరు ఈ ఫోటో సిగ్నేచర్ ని ఎడిట్ చేసుకొని ఇక్కడ ఫైల్ అప్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదండి, ఫైల్ అప్లోడ్ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసి ఓకే చేసుకున్నట్లయితే, సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్ ఇక్కడ మీ ఫోటో కనబడుతుంది, ఇక్కడ మీ సిగ్నేచర్ కనబడుతుంది. ఓకే మీరు కరెక్ట్ అయినట్లయితే మీరు కింద సేవ్ అనే ఆప్షన్ పైన ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? సేవ్ అని చేసిన తర్వాత మీరు నెక్స్ట్ ఇక్కడ ఏమడుగుతుందంటే ఫైనల్ సబ్మిషన్ అని అడుగుతుంది. సో ఫైనల్ సబ్మిషన్ అప్పుడు ఏంటంటే సో మీరు ఇంత ముందుకు ఏమైనా డీటెయిల్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారని అడుగుతుంది. సో ప్రీవియస్ అంటే ప్రీవియస్ డీటెయిల్స్ చేంజ్ చేసుకోవచ్చు, లేదా రీసెట్ అంటే మళ్ళీ డీటెయిల్స్ అన్ని కూడా క్యాన్సిల్ అయిపోతాయి, మళ్ళీ సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సేవ్ డ్రాఫ్ట్స్ పైన క్లిక్ చేయండి. ఓకేనా? ఇవన్నీ ఏం క్లిక్ చేయొద్దు, జస్ట్ సేవ్ డ్రాఫ్ట్స్ పైన క్లిక్ చేయండి. అన్ని డీటెయిల్స్ కరెక్ట్ గా ఇచ్చినట్లయితే తర్వాత ఐ అగ్రీ ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఐ అగ్రీ ఫైనల్ సబ్మిట్ పైన మీరు క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీకు ఏమొస్తుందంటే యువర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ద రిజిస్ట్రేషన్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఈజ్ అని చెప్పేసి మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ రావడం జరుగుతుంది. ఓకేనా? సో కొంతమందికి ఏమవుతుందంటే ఇక్కడ స్టార్టింగ్ లోనే సో ఇక్కడ చూడండి సార్, ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిన తర్వాత స్టార్టింగ్ లో చెప్తున్నా. ఓకే, సో నేను కొద్దిగా మిస్ అయిపోయా, ఒకసారి చూడండి. స్టార్టింగ్ లోనే రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది కదా, ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిన తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది ఎక్కడ నుంచి, ఎస్ఎస్సి వాళ్ళ నుంచి. ఆ ఓటీపీ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ కొన్నిసార్లు మీరు లాగిన్ అయిన తర్వాత ఏమవుతుందంటే చేంజ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. చేంజ్ పాస్వర్డ్ ఆప్షన్ దగ్గర ఏముండాలంటే కంపల్సరీగా నెంబర్ ఉండాలి, కంపల్సరీగా క్యాపిటల్ లెటర్ ఉండాలి, కంపల్సరీగా స్మాల్ లెటర్ ఉండే విధంగా మీ పాస్వర్డ్ ఉండాలి అని చెప్పేసి చెప్తుంది. పాస్వర్డ్ చేంజ్ చేసుకున్న తర్వాతనే కొన్నిసార్లు సెకండ్ స్టేజ్ కనబడుతుంది. ఓకేనా? సో అది కూడా చూసుకోండి. పాస్వర్డ్ చేంజ్ చేసుకున్న తర్వాతనే సెకండ్ స్టేజ్ కి రండి. ఓకేనా? ఇదంతా మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.
కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీ వస్తుంది మీ యొక్క. తర్వాత మీరు సబ్మిట్ చేశారు కదండి, ఇప్పుడు మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఏమొస్తుందంటే మీ మెయిల్ కి మళ్ళీ మెయిల్ వస్తుంది. ఫస్ట్ ఒక మెయిల్ వస్తుంది, అప్పుడు టెంపరీ రిజిస్ట్రేషన్ నెంబర్తో, ఇప్పుడు మళ్ళీ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్తో రావడం జరుగుతుంది. ఈ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్తో పాటుగా మీరు ఏదైతే పాస్వర్డ్ కొత్తగా సెట్ చేసుకున్నారు కదండి, చెప్పాయి కదా ఇంతకుముందు కొత్తగా సెట్ చేసుకోవాలని, ఆ పాస్వర్డ్ కొత్తగా సెట్ చేసుకున్నటువంటి రిజిస్ట్రేషన్ పాస్వర్డ్ రిజిస్ట్రేషన్ నెంబర్ 2 కూడా రావడం జరుగుతుంది. అప్పుడు ఓకే అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఓకే అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మళ్ళీ మీరు ఈ విధంగా హోమ్ సైట్ లోకి వస్తారు. ఈ హోమ్ సైట్ లోకి వచ్చిన తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, మీరు కొత్తగా ఏదైతే సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఉంటుందో ఆ పాస్వర్డ్, ఈ క్యాప్చర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయాలి. లాగిన్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు డాష్ బోర్డ్ ఉంటుంది. ఇక్కడ మీరు లేటెస్ట్ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయాలి. ఏ పైన? లేటెస్ట్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ టెక్నికల్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది. ఇక్కడ మీరు అప్లై అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఓకేనా సార్, ఇక్కడ అప్లై అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయాలి. నోటిఫికేషన్ చూడాలనుకుంటే ఇక్కడ నోటిఫికేషన్ పైన మీరు క్లిక్ చూడండి. ఓకే, అప్లై అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు రావడం జరుగుతుంది. సో ప్లీజ్ వెరీ కేర్ఫుల్ వైల్ ఫిల్లింగ్ ద అప్లికేషన్ అని రావడం జరుగుతుంది. కింద మీరు ఇప్పుడైతే ఇంతకుముందుకు ఇచ్చినటువంటి ఫోటో, సిగ్నేచర్, మీరు ఇచ్చినటువంటి బేసికల్ డేటా అవన్నీ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. దాంతో పాటుగా మీరు ఫిల్ చేయాల్సింది ఏముంటుందంటే మీకు ఎగ్జామ్ సెంటర్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఎగ్జామ్ సెంటర్స్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను కదండి, నేను ఫస్ట్ ఒక వీడియో చేశానని. ఆ వీడియో ఎవరైతే చూడలేదో ఆ వీడియో చూడండి. అక్కడ ఎక్కడెక్కడ సెంటర్స్ ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చెప్పా. దాని ఆధారంగా సెంటర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఎక్స్ సర్వీస్ మెన్ పర్సన్ అని అడుగుతుంది. అవును అయితే ఎస్ అని, కాదు అంటే నో అని క్లిక్ చేయండి. ఓకేనా, సో తర్వాత ఒకవేళ అవును అయితే వాళ్ళ డీటెయిల్స్ మళ్ళీ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, కాదన్న వాళ్ళ అది. తర్వాత మీకు ఏజ్ రిలాక్సేషన్ అవసరమా అని అడుగుతుంది. సో ఏజ్ రిలాక్సేషన్ కావాలనుకున్న వాళ్ళు ఎస్ అని, కాదు అంటే నో అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఆల్రెడీ ఏజ్ రిలాక్సేషన్ గురించి నేను ఫస్ట్ చెప్పిన వీడియోలో చెప్పాను కదా, సో అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు ఆ వీడియో. ఓకేనా, సో ఎస్ అయితే ఎస్ అని, లేదంటే నో అని క్లిక్ చేసి, ఒకవేళ అవును అయితే మీరు ఎస్సీ కింద కోరుకుంటున్నారా రిలాక్సేషన్, ఎస్టీ కింద కోరుకుంటున్నారా, లేదా ఓబీసీ వాళ్ళ కింద కోరుకుంటున్నారా రిలాక్సేషన్ అని అడుగుతుంది. దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రిఫరెన్స్ ఆఫ్ స్టేట్ యునైటెడ్ టెరిటరీస్ అని ఇస్తుంది. సో ఇక్కడ మొత్తము మన ఏ రాష్ట్రాల్లో మనం ఫస్ట్ జాబ్ చేయాలనుకున్నాం, ఒకవేళ మీకు జాబ్ వచ్చినట్లయితే ఏ రాష్ట్రాన్ని మీరు ఫస్ట్ ప్రియారిటీగా ఇవ్వాలనుకుంటున్నారని అడుగుతుంది. సో ఇది 2 times మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 2 times ఫిల్ చేయాలంటే ఫస్ట్ మీకు ఏ రాష్ట్రాల్లో నెంబర్లు ఉన్నాయనేది తెలియాలి. ఇక్కడ నెంబర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎలా ఇవ్వాలి అంటే ఇక్కడ నోటిఫికేషన్ ఉంది కదండి, నోటిఫికేషన్ లో మీరు చూసినట్లయితే పేజ్ నెంబర్ 47లో ఈ రాష్ట్రాలకు కోడ్స్ ఇవ్వడం జరిగింది. ABCDలు 1 2 3 4 ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఫర్ సపోజ్ మన తెలంగాణ అయితే 4, ఆంధ్రప్రదేశ్ అయితే 3. ఓకేనా, సో ఆ విధంగా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. దీన్ని ఫిల్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు ఫర్ సపోజ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అనుకుందాం, ఆంధ్రప్రదేశ్ అయితే ఇక్కడ 3 ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఒకవేళ మీకు సీట్ లభించలేదు అనుకో, జాబ్ రాలేదు అనుకో, నెక్స్ట్ మీరు ఏ రాష్ట్రంలో చేయాలనుకుంటున్నారు, తెలంగాణలో, కాబట్టి నెక్స్ట్ 3 ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ ఆంధ్రాలో తెలంగాణలో రాకపోతే నెక్స్ట్ కేరళ అనుకోండి, కేరళకు సంబంధించినటువంటి కోడ్ ఇవ్వాలి. ఈ విధంగా మొత్తం కోడ్స్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు లేదు నేను కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మాత్రమే ఛాన్స్ తీసుకుంటా, మిగతా రాష్ట్రాల్లో నాకు వర్క్ చేయడం ఇష్టం లేదు అనుకోండి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కోడ్స్ ఇక్కడ ఇచ్చేసి మిగతా వాటిపైన ఎక్స్ అనే బటన్ క్లిక్ చేయండి. ఎక్స్ అనే బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా పైన కింద ఎక్స్ వస్తుంది. పైన ఇచ్చిన ఆప్షన్ మళ్ళీ ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఏ స్టేట్ సెలెక్ట్ చేసుకున్నారు. తర్వాత మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఇక్కడ సో పైన ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కరెక్టే అని చెప్పేసి ఐ అగ్రీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ కనబడుతున్నటువంటి క్యాప్చా ఉంటుంది కానీ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి ప్రివ్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ప్రివ్యూ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇంత ముందుకు మీరు అప్లికేషన్ లో ఏవైతే డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తారో అదే విధంగా మీరు ఏ స్టేట్ ను అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్ ఈ విధంగా మీరు ఏవైతే స్టేట్స్ వరుస క్రమం పెట్టారో అవన్నీ కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఒకవేళ వాటిలో ఏమైనా మిస్టేక్ ఉన్నట్లయితే మీరు అక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది, అవన్నీ మళ్ళీ రిటర్న్ వచ్చి చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ లేదు మీరు అంతే కరెక్ట్ ఇచ్చారనుకోండి మీకు సబ్మిట్ అనే ఆప్షన్ కనబడుతుంది లాస్ట్ చివర్లో. సో సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ కావడం జరుగుతుంది సక్సెస్ఫుల్లీగా. ఓకేనా, ఎప్పుడు సక్సెస్ఫుల్గా సెలెక్ట్ కావడం జరుగుతుంది అంటే ఇప్పుడు కూడా మళ్ళీ మీకు ఈ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు కూడా మీ మొబైల్ కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి ఓకే చేస్తేనే మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ కావడం జరుగుతుంది. సబ్మిట్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ ఒకవేళ మీ అప్లికేషన్ సబ్మిట్ అయ్యిందా లేదా మీరు తెలుసుకోవాలనుకున్నారనుకోండి, ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ అప్లికేషన్ స్టేటస్ అంటే మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే అప్లికేషన్ స్టేటస్ ఉంటుంది. అప్లికేషన్ మీరు స్టేటస్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు చూపిస్తుంది రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిందా, సో ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని వస్తుంది. ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేశారా, ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్. అప్లికేషన్ ఫామ్ నింపేశారా, ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్. ఒకవేళ అప్లికేషన్ ఫామ్ నాట్ యాక్సెప్టెడ్ అని ఉందంటే మీరు ఏంటంటే మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ కాలేదు కాబట్టి మళ్ళీ ఏం చేయాలి, మీరు బ్యాక్ వచ్చి మళ్ళీ అప్లై పైన క్లిక్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ అప్లికేషన్ సబ్మిటెడ్ అని ఉందనుకోండి ఆటోమేటిక్ గా మీ అప్లికేషన్ సబ్మిట్ అయిపోయినవాడు. సో కొంతమంది అభ్యర్థులకు SC ST అంటే ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఉమెన్ క్యాండిడేట్స్ కి
ఫీజు ఎగ్జామ్షన్ ఉందన్నమాట. సో వాళ్ళకు ఫీజు ఉండదు కాబట్టి ఆటోమేటిక్ గా అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఎవరైతే క్యాండిడేట్స్ ఫీజు పే చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా మళ్ళీ ఏం చేయాలంటే ఇక్కడ రిటర్న్ వచ్చేసి ఇక్కడ మీరు ఆఫ్లైన్ లో అంటే మీరు బ్యాంక్ లోకి వెళ్ళి చాలాన్ కట్టవచ్చు లేదా ఆన్లైన్ లో పేమెంట్ చేయొచ్చు. సో ఇక్కడ ఆన్లైన్ లో పేమెంట్ చేయాలంటే పేమెంట్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయండి. పేమెంట్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఆన్లైన్ పేమెంట్ ఆఫ్లైన్ పేమెంట్ అని అడుగుతుంది. ఆన్లైన్ పేమెంట్ ఎంత 100 రూపాయలు ఉంటుంది. సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేస్తే రీడైరెక్ట్ అయ్యి ఎస్బీఐ బ్రాంచ్ లోకి వెళ్తుంది. అక్కడ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. కార్డ్ డీటెయిల్స్ చేయండి. మీ మొబైల్ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇక్కడ రిటర్న్ వచ్చేసి మీరు ఏం చేయాలంటే ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ చూసుకోండి. అప్లికేషన్ స్టేటస్ చూసుకుంటే ఏమవుతుందంటే పేమెంట్ స్టేటస్ దగ్గర ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని రావడం జరుగుతుంది. ఓకేనా. తర్వాత అప్లికేషన్ స్టేటస్ కూడా మీకు ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనము అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ప్రింట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఉంది కదండి, అప్లై పక్కన ప్రింట్ ఉంది. అక్కడ నుంచి మీరు మీ యొక్క అప్లికేషన్ మీరు ప్రింట్ తీసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు మళ్ళీ చెక్ చేసుకోవాలి అనుకున్నారు అనుకోండి, సో అప్లికేషన్ స్టేటస్ పైన క్లిక్ చేసి చెక్ చేసుకోండి. లేదా డబుల్ వెరిఫికేషన్ ఆఫ్ పేమెంట్ ఉంటుంది, దానిపైన మీరు క్లిక్ చేసి కూడా మీ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, సో ఎలా అప్లై చేయాలి ఎలా చేయాలి అనేది కూడా నేను క్లియర్ గా చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్ లో అడగండి. అండ్ మరిన్ని వీడియోల కొరకు ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ ఎంటీఎస్ నోటిఫికేషన్ పైన చేసిన వీడియో ఎవరైతే చూడలేదో వాళ్ళు తప్పనిసరిగా ఆ వీడియో చూడండి. అక్కడ మీకు ఏజ్ రిలాక్సేషన్ వివరాలు, ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్ లో ఉంటుందంటే తెలుగులో ఉండదు సార్. యాక్చువల్ గా ఇక్కడ ఎగ్జామ్ అనేది 2 పేపర్లో జరుగుతుంది. ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కేవలము క్వశ్చన్ పేపర్ అనేది మనకు ఇంగ్లీష్ మరియు హిందీలో మాత్రమే ఉంటుంది. ఏదైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే డిస్క్రిప్టివ్ పెడతారు. ఆ డిస్క్రిప్టివ్ పేపర్ మాత్రం మనం తెలుగులో రాసుకోవచ్చు అనమాట. డిస్క్రిప్టివ్ పేపర్ లో ఏముంటుందంటే లెటర్ రైటింగ్ అన్న ఉంటుంది, ఎస్ఏ రైటింగ్ అన్న ఉండడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది దీనికి సంబంధించినటువంటి అప్డేట్. ఆల్రెడీ ఎస్ఎస్సి ఎంటీఎస్ క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చింది అనేది కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఎవరైతే చూడలేదో చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడైతే మీకు అప్డేట్స్ రావడం జరుగుతుంది. టెలిగ్రామ్ లో ఎవరైతే జాయిన్ అవ్వాలైతే టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే సో తప్పనిసరిగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో పాటు షేర్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.